ఒకప్పుడు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కే ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత బిజినెస్ రేంజ్ వందల కోట్లకి చేరిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల రేంజ్ అమాంతం అలా పైకి వెళ్ళిపోతుంది. మరి ఈ లిస్ట్లో ఓజీ ప్లేస్ ఎక్కడుంది? అసలు టాలీవుడ్లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాలేంటి? ఓజీ తెలుగు సినిమాకి ఇప్పుడు ఓజీ ఫీవర్ పట్టుకుంది. ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. సుజిత్ స్టైలిష్ మేకింగ్, పవన్ గ్యాంగ్స్టర్ లుక్, మాఫియా బ్యాక్ డ్రాప్ అన్నీ టెంప్ట్ చేస్తున్నాయి. మామూలుగానే పవన్ సినిమా అంటే బిజినెస్కు రెక్కలొస్తాయి. ఓజీకి ఇంకాస్త ఎక్కువే. వరల్డ్ వైడ్గా 170 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది ఓజీ. పాన్ ఇండియన్ రిలీజ్ అవుతున్న మిగిలిన హీరోలతో పోలిస్తే పెద్దగా ఓజీని ప్రమోట్ చేయలేదు పవన్. దాంతో మేజర్ షేర్ తెలుగు నుంచే రావాలి. 300 కోట్లకు పైగా వసూలు చేస్తేనే ఓజీ సేఫ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ 10 హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఓజీ కూడా ఒకటి. దీనికంటే ముందు మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. దేవర 182 కోట్లు, సైరా 187 కోట్లు బిజినెస్ చేశాయి. 200 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాలు కూడా తెలుగులో చాలానే ఉన్నాయి. రాధేశ్యామ్ 202 కోట్లు, గేమ్ చేంజర్ 221 కోట్లు, ఆదిపురుష్ 240 కోట్లు, సాహో 270 కోట్లు, సలార్ 345 కోట్లు, బాహుబలి 2 సినిమాకు 357 కోట్లు, కల్కి 370 కోట్లు, RRR 451 కోట్లు, పుష్ప 2 సినిమా 617 కోట్లతో ముందున్నాయి. ఇప్పుడు ఓజీ రేసులోకొచ్చింది.